नहीं, प्यार में इतना पागल होना ठीक नहीं। रात में जगना दिन में सोना ठीक नहीं। तन्हाई का भी एक मौसम होता है, तन्हाई का भी एक मौसम होता है। हर मौसम में तन्हा होना ठीक नहीं। रात में जगना दिन में सोना ठीक नहीं। कुछ पाने को कुछ खोना है ठीक मगर, कुछ पाने को कुछ खोना है ठीक मगर, कुछ पाने को। सर बिलासपुर से आए रामाराव जी। कुछ पाने को कुछ खोना है ठीक मगर नहीं। रात में जगना दिन में सोना ठीक नहीं। ये बहुत खूबसूरत शेर है। दुख में आंखें भर भी आती है लेकिन, दुख में आंखें भर भी आती है लेकिन, हर दम अपने हाल पे रोना ठीक नहीं। जगना दिन में सोना ठीक नहीं। Life is full of struggle. నేను ఒకసారి వైజాగ్లో బీచ్లో కూర్చున్నా 9:30కి, సాయంత్రం 4 గంటల వరకు కూర్చున్నాం కదా అని కూర్చున్నా. నేనే స్క్రిప్ట్ రాసుకుంటే వాడు ఎవడో తువ్వాలు పట్టుకొచ్చి కూర్చున్నాడు అక్కడ. సముద్రం కేసి చూస్తున్నాడు. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, కదండు సముద్రం కేసే చూస్తున్నాడు. సరే నా స్క్రిప్ట్ వద్ద అయిపోయింది, లంచ్ చేస్తాను, అన్ని చేసి వెళ్ళిపోతుంటే ఆయన పిలిచి, ఎలా ఇక్కడ ఎందుకు కూర్చున్నా ఉదయం నుంచి, ఈ దువ్వాలు పట్టు కూర్చున్నావా ఏంటి అని అడిగా. వాడు అన్నాడు, సముద్రంలో స్నానం చేద్దామని వచ్చాను సార్ అన్నాడు. మరి 9 గంటల నుంచి 5 గంటల దాకా స్నానం చేయకుండా ఎందుకు కూర్చున్నావురా అన్నా. సరే సముద్రంలో అలలు తగ్గుతాయేమో అని చూస్తాను సార్ అన్నాడు. చాలా మంది జీవితంలో కష్టాలు తగ్గిపోయిన తర్వాత నడక సాగిద్దాంలే అనుకుంటారు. నో, माझी से कुछ अनबन होती है लेकिन, माझी से कुछ अनबन होती है लेकिन, अपनी नैया आप डुबोना ठीक नहीं। रात में जगना दिन में सोना ठीक नहीं। प्यार में इतना पागल होना ठीक नहीं। रात में जगना दिन में सोना ठीक नहीं। మర్చిపోయాను, ఈరోజు మదర్స్ డే లాంటి రోజు, మహిళా దినోత్సవం. మీ అందరికీ ఒక అద్భుతమైన గజల్ పాడి ఇక్కడి నుంచి వెళ్తాను. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే. నాకు ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి మీ అందరికీ ఎలాగో నాకు అలాగే, నాకు మా అమ్మ అంటే ప్రాణం. అందరూ కృష్ణాష్టమి, శ్రీరామనవమి జరుపుకుంటారు, కానీ నేను జరుపుకునే ఏకైక పండగ మా అమ్మ పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ఒక్కరోజు కోసం వచ్చి మా అమ్మతో గడిపి మళ్ళీ నా విదేశీ యాత్రకు వెళ్ళిపోతాను. ఆ ఒక్కరోజు కోసం వస్తాను.
There is a beautiful saying in English, God could not be everywhere, hence he made mothers అన్నాడు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేకే అమ్మను సృష్టించాడు. ఎంత గొప్ప మాట! అర్థం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా అమ్మ కోసం. దివ్య ఖురాన్లో చెప్పాడు. ఖురాన్లో స్వర్గం ఎక్కడుందిరా అంటే మా అమ్మ పాదాల కింద ఉంది అని చెప్పాడు ఖురాన్లో. అది అమ్మంటే. అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, కానీ పిల్లలకు పంచిచ్చేవాళ్ళు అమ్మలు అన్నాడు. అది అమ్మ గొప్పతనం. అమ్మ గురించి నేనేం చెప్పాలి? నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ నేను మా అమ్మకు చేస్తాను. అమ్మా బాగున్నావా అని అడుగుతా. మా అమ్మ వెంటనే బాగానే ఉన్నాను రా, అది నీకు డబ్బు లేకపోతే ఫోన్ పెట్టాడు. మా అమ్మ కోట్లు సంపాదించుకున్న 5 పైసలు అమ్మ కోసం ఖర్చు పెడితే అమ్మ చాలా బాధపడిపోతుంది. అమ్మ పిచ్చిది. ఈ ప్రపంచంలో ఎంతో మంది మన జీవితంలోకి రావచ్చు, కానీ మన ఎడల అత్యంత నిస్వార్థంగా ఉండే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ గొప్పతనం గురించి ఏం చెప్పాలి? ఒకసారి తెలిసిన స్టోరీ కానీ నేను చెప్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఒక అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ అంటాడు. అమ్మాయి కూడా ఐ లవ్ యూ అంటుంది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటుంది. ఓకే అంటాడు. ప్లీజ్ ఎప్పుడు చేసుకుందాం పెళ్లి అంటాడు అబ్బాయి. తప్పకుండా చేసుకుందాం, కానీ పెళ్లికి చేసుకునే ముందు నాకు కానుక కావాలి, చిన్న గిఫ్ట్ అంటుంది అమ్మ. ఏమిటంటాడు? నాకు మీ అమ్మ గుండె కావాలి అని అడుగుతుంది అమ్మాయి. అమ్మ గుండె కావాలా? ఉండు అని చెప్పి గబగబా స్కూటర్ వేసుకుని ఇంటికి వెళ్తాడు. అమ్మ ఇంట్లో కూరగాయలు కోసుకుంటూ ఉంటుంది. అమ్మా నీతో చిన్న విషయం మాట్లాడాలమ్మా. ఏమిటి నాన్న? ఏం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చాలా సంతోషం నాన్న, చేసుకుంటా. కానీ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒక కానుక అడిగిందమ్మా. ఏమిటి నాన్న అది? ఏం లేదమ్మా, పెళ్లి కానుకగా నీ గుండె కావాలని అడిగిందమ్మా. నా గుండె అడిగిందా నాన్న? ఒక్క నిమిషం రా అని గబగబా కూరగాయలు కోసుకుంటున్న కత్తిపీడతో తన ఛాతి మీద ఇలా కోసుకుని ఆ అమ్మ ఆ గుండె తన కొడుకిచ్చి కింద పడిపోతుంది. ఆ కుర్రాడికి ఆ గుండెచ్చి పడిపోతుంది. ఆ గుండెను పట్టుకుని ఎంతో ఆనందంగా తన కాబోయే భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక రాయి తగిలి కింద పడిపోతాడు. గుండె అక్కడ పక్కన పడుతుంది, కుర్రాడు పక్కన పడతాడు. ఆ కింద పడిపోయిన గుండెను చూసి అమ్మ గుండె అంటుంది, ఎరా నాన్న, దెబ్బలే ఉన్నా తగిలే నాన్న, కాస్త చూసుకున్నాడవరా నాన్న అంది ఆ గుండె. అది అమ్మ ప్రేమ అంటే. అది అమ్మ ప్రేమ అంటే. ఇవాళ మనం అందరం అమ్మని ఎంత బాగా చూసుకుంటామో మీకు బాగా తెలుసు. చూసేవాళ్ళు అంటే నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ 100 సార్లు తెరుస్తాం, కానీ ముసలివాడు ఉన్నటువంటి గది తలుపు రోజుకు ఒక్కసారి కూడా తెరవడానికి ప్రయత్నం చేయం. మీరు ఏది చేస్తే, ఇక్కడ చాలా మంది మహిళా మనులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ ఆయన మీరు అడగండి, నీకు ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఎవరిష్టం అని అడిగి కానీ వెంటనే మీ ఆయన నువ్వే అని అన్నాడు అనుకున్నాడు. దొంగనా కొడుకు నమ్మకండి. ఆవిడ పనికిరాని ఎదవ. అదే ఏమనుకోకే, నాకు మా అమ్మ అంటే ఇష్టం, ఆ తర్వాత నువ్వు అన్నాడు అనుకోండి, వాడు ద నెంబర్ 1 మొగుడు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే 9 నెలలు కడుపులో మోసి కనీ పెంచిన ఈ బొడ్డుతాడు మీదే విలువ లేని వాడికి ఒక్క నిమిషంలో కట్టేసే పసుపు తాడు మీద ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఎవరైతే మీ మొగుడిని మీరు ఎంకరేజ్ చేయండి, వాళ్ళ అమ్మని వాడు బాగా చూసుకుంటే అది చూసిన మీ పిల్లాడు, ఓహో మా నాన్న మా అమ్మని బాగా చూసుకుంటున్నాడు, నేను మా అమ్మని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఇది సనాతన ధర్మం, ఇది ప్రకృతి ధర్మం. దీన్ని గనక మీరు బ్రేక్ చేశారా మహిళామణులు,